అందరికీ నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలు 2025 వైద్య శిబిరాలు, మరి వాటి గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఏపీ ఉపాధ్యాయుల బదిలీలు 2025 ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులకు మరియు హెచ్ఎంల కోసం మెడికల్ క్యాంపులు, షెడ్యూల్, సూచనలు. అవసరమైన మెడికల్ సర్టిఫికేట్ల సూచనలను జారీ చేయడం గురించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలతో సహా వివిధ యాజమాన్యాల్లో బోధనా సిబ్బందిని విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీ చేయడానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం 2025ను రూపొందించింది. వీటిలో ఏర్పాటు చేసినటువంటి మార్గదర్శకాల్లో భాగంగా బదిలీల ప్రయోజనం కోసం కొన్ని వర్గాల ప్రాధాన్యత నియమించారు. అవి ఏందో తెలుసుకుందాం. ఒకటి, శారీరక వికలాంగులు అంటే దృష్టి వికలాంగులు, ఆర్థోపెడిక్ వికలాంగ ఉద్యోగుల్లో 80% కంటే ఎక్కువ లేదా దానికి సమానం ఉన్నటువంటి వాళ్ళు. రెండో వచ్చేసి శారీరక వికలాంగులు అంటే 70% ఎక్కువ లేదా సమానంగా ఉన్నవారు, దృష్టిలోపం ఉన్నవారు, ఆర్థోపెడిక్ వికలాంగులు, వినికిడి లోపం ఉన్న ఉద్యోగులు. నెక్స్ట్ మూడో వచ్చేసి క్యాన్సర్ వంటి వ్యాధులకు వైద్య కారణాలు, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఏట్రియల్ సెప్టాల్ డిఫెక్ట్ సరిదిద్దడం, అవయవ మార్పిడి, మేజర్ న్యూరో సర్జరీ, బోన్ టీబీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, డయాలసిస్ మరియు స్పైనల్ సర్జరీ మొదలుగున్నటువంటివి. నెక్స్ట్ నాలుగోది మానసిక వికలాంగులు మరియు చికిత్స పొందుతున్న వారిపై ఆధారపడిన పిల్లలు మరియు జీవిత భాగస్వామి. నెక్స్ట్ ఐదోది బాల్య మధుమేహం, డయాబెటిస్, తలసేమియా వ్యాధి, హీమోఫీలియా వ్యాధి లేదా కండరాల బలహీనతో బాధపడుతున్న ఆధారపడిన పిల్లలకు కొనసాగుతున్నటువంటి చికిత్స. మరియు నెక్స్ట్ ఆరోది వచ్చేసి పుట్టుకతో వచ్చే గుండె లోపం అంటే గుండెలో రంధ్రాలతో జన్మించి తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని ఆధారపడిన పిల్లలను ఆపరేషన్ తేదీ నుండి 3 సంవత్సరాల లోపు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద పరిగణిస్తారు. 3 సంవత్సరాల లోపు ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఇక్కడ నోట్ ఏంటంటే గమనిక, ఆరోగ్య కారణాల కింద క్లెయిమ్ చేయాలనుకునే ఉద్యోగులు జిల్లా వైద్య బోర్డు ధృవీకరించిన తాజా వైద్య నివేదికలను సంబంధిత కమిటీలకు సమర్పించాలి. ఈ సందర్భంలో ఆరోగ్య కారణాల వల్ల బదిలీని క్లెయిమ్ చేయాలనుకునే ఉపాధ్యాయులు తాజా వైద్య నివేదికల ఆధారంగా సంబంధిత జిల్లా వైద్య బోర్డుల నుండి ధృవీకరణ పత్రం పొందవలసి ఉంటుంది. పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల అదనపు డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లకు అవసరమైన సూచనలు జారీ చేయాలని DSC-DMAని అభ్యర్థించడం జరిగింది. అవసరమైన వైద్య ధృవీకరణ పత్రాలను పొందేందుకు ఉపాధ్యాయులు మరియు హెచ్ఎంస్ 24/4/2025 నుండి 26/4/2025 వరకు అంటే 3 రోజుల పాటు సంబంధిత జిల్లా మెడికల్ బోర్డు కమిటీల ముందు హాజరు కావడానికి సమయం కేటాయించాలని తెలియజేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.